ఇప్పటికే దేవుడికి అయిపోవాలని పిల్లల గోవులు ఊరువారిని సిద్ధపడి చేసుకుని ఆరాధనకి రెడీ అయిపోతున్నాడంట, ఆరాధించబడతాకి. వీడు బయట గురించి చెప్పుతాడు కానీ వీడి గురించి వీడికి తెలీదు అని అనుకుంటాడు దేవుడు. వీడు ఎప్పుడు నా బిడ్డల మీద సాడీలు చెప్తుంటాడు, నా బిడ్డలు ఏదో పొరపాటు చేస్తున్నారు, చేయకపోవచ్చు, నేను క్షమిస్తాను అనుకుని దేవుడు ఎప్పుడు నా బిడ్డల మీద చెప్పుతాడు అనుకుని వీడు బతికేట అసలు అంతు చూద్దాం అన్నాడు. అలా చెప్పండి, హల్లెలూయా. అలా వీడు బతికేంటి అనుకుంటాడు దేవుడు. అక్కడ పడగొడితే ఒక్కడిని భూమి మీద పడ్డాడంట. హల్లెలూయా. ఆడ ఫ్రెండ్స్ని కూడా పడగొడితే వాళ్ళు పడిపోయారంట. అక్కడ సాడీలు చెప్పాడు కానీ ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఇలా ఏడిపిస్తా ఉన్నాడు. మీరు బలహీనలుగా, రోగులుగా, నిద్రించేవారుగాను, కన్నీరు కార్చేవారుగా ఉండకూడదు అనుకుంటే వాడికి చోటు ఎక్కడ ఇవ్వకండి. నిజాతిగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధముగా జీవించండి. దేవుని తెలియనప్పుడు ఎలా జీవించినా దేవుడు క్షమించడం మనల్ని.